హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం రాజసాబ్ మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి డైరెక్షన్లో వస్తున్నది ది రాజసాబ్ సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రొమాంటిక్ కామెడీ, హర్రర్, యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్కి జంటగా నిధి అగర్వాల్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ని నిరాశపరుస్తున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్లో రాజసాబ్ సినిమా రిలీజ్ అనుమానమేనని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పలు VFXతో పాటు ఎడిటింగ్ వర్క్ పూర్తి కావడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడనుందని టాలీవుడ్ సినీ వర్గాలు సమాచారం. అయితే సౌత్లో ఈ మధ్య రిలీజ్ అయిన హర్రర్ కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు వందల కోట్ల కలెక్షన్ సాధించాయి. దీంతో డైరెక్టర్ మారుతి మంచి క్వాలిటీ అవుట్పుట్ కోసం కొంత ఎక్స్ట్రా సమయం తీసుకున్నాడు. అందుకే సినిమా షూటింగ్ పూర్తవడం లేట్ అవుతోంది. అయితే రాజసాబ్ రిలీజ్ వాయిదా పడినట్లు అఫీషియల్గా తెలుస్తోంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో వస్తుందనుకున్న రాజసాబ్ గత ఏడాది నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి పార్ట్ 2, సలార్ 2, స్పిరిట్ తదితర సినిమాలు షూటింగ్లో బిజీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే సలార్ 2 దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. కల్కి 2 షూటింగ్ ఈ ఏడాది ఇక స్పిరిట్ కోసం కేవలం 90 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.